హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా సేమియా పాయసం సగ్గుబియ్యంతో ఎలా చేసుకోవాలో చెప్తానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఇవి: సేమియా, షుగర్, ఇలాచీ, సగ్గుబియ్యము, డ్రై ఫ్రూట్స్, ఇంకా పాలండి. సేమియా ముందు రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి నేను ఇంకా రోస్ట్ చేయలేదు. మీరు నేతిలో కొంచెం వేపుకోవాలి సేమియా, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. సగ్గుబియ్యం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. నేను ఇక చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. మీకు పెద్దది అయితే కనుక కొంచెం ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోండి, తొందరగా ఉడుకుతుంది. సేమియా ఒక 1 కప్ తీసుకొని వాటర్ ఒక 1 అదే లెవెల్లో వాటర్ కూడా వేసి కాసేపు ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం కూడా ఒక పక్కన పెట్టుకొని అది కూడా ఉడకపెట్టుకోవాలి. ఇవి ఇలా బాయిల్ అవుతుండగా మనం పాలు కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పచ్చిపాలు వేయకూడదు. ఇప్పుడు సేమియా కొంచెం ఉడికాక అప్పుడు పాలు వేసి పాలల్లో ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఈలోగా సగ్గుబియ్యం ఉడికిపోతే అది ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. సేమియా అనేది కొంచెం ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సేమియా ఉడికిపోతే కనుక అందులో సగ్గుబియ్యం యాడ్ చేసేయాలండి. అది బాగా కలుపుకున్నాక మనకి కావాల్సినంత షుగర్, దీనికైతే కనుక సగ్గుబియ్యము సేమియా 2 మిక్స్ చేసాం కాబట్టి ఒక 3/4 కప్ ఆఫ్ షుగర్ పట్టిందండి. మీకు కరెక్ట్గా షుగర్ లెవెల్ కొంచెం తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని అందులోని క్యాషు, కిస్మిస్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఆ తర్వాత షుగర్ కరిగిపోయాక మీకు పాలు ఇంకా కావాలి, కన్సిస్టెన్సీ మాకు థిక్గా ఉందంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోండి. తర్వాత గార్నిష్ చేసుకోండి కాజు కిస్మిస్తో. టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఎంతో నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టచ్చు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.